హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. మరిగే పాలల్లో ఇలా పల్లీలు వేసి చూడండి, మంచి టేస్టీ రెసిపీ అయితే తయారవుతుంది. మరి ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. ఇందులో 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్ పెడితే పైకి కలర్ మారితే కానీ పప్పు అనేది లోపల దాకా ఫ్రై అవ్వదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పునైతే చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పప్పు తీసుకొని ఇలా నలిపితే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడి రావాలండి. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలను అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ పల్లీలు పూర్తిగా చల్లారాలండి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీలకు ఉన్న పొట్టునైతే తీసేసుకోవాలి. ఇలా చేత్తో కనుక గట్టిగా ప్రెస్ చేసామంటే చక్కగా వాటికి ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి నీట్గా చెరిగేసేసి ఈ పల్లీలను అయితే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు చిక్కగా ఉన్న పాలను అయితే తీసుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పాలనైతే ఒక పొంగు వచ్చేంత వరకు కాచిన తర్వాత పాలనైతే కొంచెం మరగనివ్వాలండి. ఇలా మనం గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది. మేగడ కట్టకుండా ఇలా మధ్య మధ్యలో పాలను కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా 1 నిమిషం పాలు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా పల్లీలను పాలల్లో ఉడికించడం వల్ల స్వీట్ అనేది పచ్చివాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి. అస్సలు పచ్చివాసన అనేదే ఉండదు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ పల్లీలను అయితే బాగా ఒక 3 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అన్నీ కూడా ఒకే విధంగా చక్కగా ఉడికిపోతాయి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ పాలు అయితే చక్కగా మరిగిపోయినాయి కదండి. ఒక 3 నిమిషాలకి మనం 1 కప్పు పాలు పోసాం కదా, అరకప్పు అవుతాయి. ఇలా పాలన్నీ కూడా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి పల్లీలు కూడా చూడండి చక్కగా ఉడికిపోయినాయి. మనం పోసిన 1 కప్పు పాలు అరకప్పు అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలు పాలనైతే చల్లారనివ్వాలి. చూడండి ఇవి బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇలా చల్లారిన వీటిని ఏదైనా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో అయితే వీటన్నిటిని కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఈ మిక్సీ జార్లోనే ఒక 2 యాలకులు వేసుకోండి. ఒకవేళ పౌడర్ ఉన్నట్లయితే కనుక తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే యాలకుల పొడి ఉందండి, కాబట్టి నేనైతే యాడ్ చేయట్లేదు. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఈ మిక్సీ జార్లోనే ఒక 2 యాలకులు వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మీకు అవసరమైతే కొన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఇంకా పాలనేం వేయలేదు నేనైతే. ఇలా చూడండి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి పలుకు అనేది ఉండకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే స్వీట్ అనేది టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మెత్తగా వీలైనంత మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. మనం ఏ కప్పుతో అయితే పాలు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మీకు కావాలండి ఈ బెల్లం ప్లేస్లో పంచదార అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కూడా కలుపుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. మనకి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ బెల్లం పూర్తిగా కరిగిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అయితే మనకి పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుందాము. ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మనం చేసుకునేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి నెయ్యి కొంచెం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమం ఉంది కదండి, ఆ మిశ్రమం వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందుగానే పాలల్లో ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. ఒక 2 నిమిషాలు కొంచెం అట్లా నేతిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. ఇది అడుగంటిందంటే స్వీట్ అనేది కొంచెం మాడు వాసన వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ముందుగా బెల్లంని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక టీ స్ట్రైనర్ కానీ ఏదైనా తీసుకొని ఈ బెల్లం వాటర్ని అయితే వడపోసుకోవాలి. ముందైతే సగం వేయండి, మిగిలిన సగం తర్వాత వేసుకుందాం, పక్కన పెట్టేసుకోండి. ముందైతే సగం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి, లేదంటే పల్లీల మిశ్రమం కాబట్టి కొంచెం ఉండలు కడుతుంది. ఇలా ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా కలుపుతూ అయితే కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా కొన్ని బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ను కూడా మనమైతే కనుక ఫిల్టర్ సహాయంతో వడపోసుకుందాము. ఖచ్చితంగా బెల్లం వాటర్ని అయితే వడపోయిండండి, లేదంటే ఇందులో కొంచెం సన్నని ఇసుకలాగా ఉంటుంది. మనం డైరెక్ట్గా అలా పోసేసామనుకోండి, స్వీట్ తినేటప్పుడు పంటి కింద ఇసుక తగులుతూ అసలు తినబుద్ధి కాదు. కాబట్టి ఖచ్చితంగా బెల్లం వాటర్ని అయితే వడకట్టుకోండి. తర్వాత ఈ విధంగా ఫిల్టర్ సహాయంతో అయితే మిగిలిన బెల్లం వాటర్ని కూడా నేనైతే ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా మనకి బాగా దగ్గరగా అయ్యేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా కలిపామనుకోండి, మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ స్వీట్కి, కానీ మనకి బయట షాపుల్లో కూడా దొరకదు. అలాంటి స్వీట్ని అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పల్లీలతో చేసే స్వీట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎన్నో రకాల స్వీట్స్ తినుంటారు, కానీ ఒక్కసారి ఈ పల్లీలతో తయారు చేసిన స్వీట్ తినండి, భలే రుచిగా ఉంటుంది. కొంచెం దగ్గర పడింది కదండి, ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి, అలాగే మంచి కలర్ రావడం కోసం నేనైతే ఇక్కడ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. తర్వాత మరొక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత చక్కగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలర్ అనేది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గర పడి మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలండి. ఇంకా ఫైనల్గా కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసానండి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, కడాయి నుంచి ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం ఒక 2 నిమిషాల పాటు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత నార్మల్గా మన ఇంట్లో దోశలు వేసుకున్న గెరిటెలు ఉంటాయి కదండి, ఆ గెరిటె అయితే తీసుకున్నాను నేను. ఆ గెరిటికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా గెరిటను అటు ఇటు ఊపామనుకోండి, మనకి చక్కగా ఈ షేప్ వస్తుంది. మీకు ఇలా వద్దనుకుంటే నెయ్యి రాసిన ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని చక్కగా అట్లయినా తినొచ్చండి. నేనైతే ఇలా ఈ షేప్లో అయితే చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో అయితే తయారు చేసుకోవచ్చండి. ఇలా గెరిటతో చేసేటప్పుడు అయితే కనుక గెరిటకు అంటుకుంటూ ఉంటుంది, కాబట్టి గెరిటకు కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసి ఇలా మీకు నచ్చిన సైజులో కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా గెరిటను అటు ఇటు ఊపామనుకోండి, మనకి చక్కగా ఈ షేప్లో అయితే వస్తాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత కమ్మగా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా 1 కప్పు పాలు 1 కప్పు పల్లీలు ఉంటే చాలండి, ఇంట్లోనే ఈజీగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడి తింటారండి. చాలా కమ్మగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. టేస్టీగా పల్లీలతో చేసిన హల్వా అయితే రెడీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.